అందుకే దేవుని వాక్యంలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరిచిపోయే వ్యక్తివిగా ఉండకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి మనకు సహాయం చేసిన, ఒక వ్యక్తి మనకు సపోర్ట్ చేసిన, ఒక వ్యక్తి మనము అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యి, లేదా నీవు అడిగిన దానికి సహాయం చేస్తూ, అది మాటే కానీ, వస్తువే కానీ, డబ్బే కానీ, ఏదైనా అలాంటి వాళ్ళు నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా నీవు వారికి థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తులవై ఉన్నావు. అంతేకాకుండా దేవా, ఇంత మంచి మనుషులను, నన్ను అర్థం చేసుకునే వారిని నా జీవితంలో, నా బ్రతుకులో ఇచ్చినందుకు వందనాలని ప్రభువుకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పి కృతజ్ఞతలు తెలియపరిచేటువంటి వ్యక్తివిగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నచ్చితే లైక్ చేయండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్.